ఈ 2026వ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తులారాశి వాళ్ళకి స్టార్టింగ్ చాలా బాగుంది, అదృష్టవంతులని చెప్పాలి. ఎందుకంటే గురుచూపు ఉంది. అదొకటే కాకుండా కొత్తగా పెళ్లి కావాలి అన్న వాళ్ళకి తప్పక మంచి పార్ట్నర్స్ దొరికే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసామంటే ఈ రాశికి అధిపతి 3rd house లో, సో తోబుట్టువులతో చాలా సన్నిహితంగా ఉండడం కానీ, కలయిక కానీ, ఇవన్నీ చాలా బాగున్నాయి. కెరియర్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది. అదొకటి కాకుండా ఏప్రిల్లో చాలా చాలా బాగుందని చెప్పాలి. వీళ్ళకి ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్, ప్రమోషన్ వచ్చే సూచనలు, అండ్ ఆల్సో ఇంక్రిమెంట్ వచ్చే సూచనలు, లేకపోతే ఏంటంటే జాబ్ మార్పిడి. అంటే ఏంటి, ఎక్కువ రాబడి రావడానికి, అంటే ఎక్కువ శాలరీ రావడానికి, ఇంక్రిమెంట్ వచ్చే ఒక జాబ్ వెళ్ళే ఛాన్సెస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో తప్పక వీళ్ళకి కొంతవరకు లక్కీ ఇయర్ అని చెప్పుకోవాలి. 2026 అని చెప్తున్నాను, లక్కీ ఇయర్ అని చెప్పుకోవాలన్నమాట. అన్ని బాగానే ఉంటాయి, కుటుంబ పరంగా కూడా బాగానే ఉంటుంది అనమాట. చదువు ఫినిష్ చేసి పై చదువులు చదివిన వాళ్ళకి తప్పక బాగుంటుంది. అదొకటి కాకుండా స్టార్టప్స్కి తప్పక ఏంటంటే ఇన్వెస్టర్స్ వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి, అండ్ ఇన్కమ్ వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి. సో కష్టపడడం అనేది కామన్, ఎందుకంటే మనం చూసాము అంటే శని 6వ ఇంట్లో పడున్నారు. సో లోన్స్ తీసుకునే పరిస్థితి మనకి ఎలాగో కనిపిస్తోంది, కానీ లక్ అనేది ఫేవర్ అవుతుంది అనమాట. ఎస్పెషలీ మనం చూసాము అంటే జూలై నుంచి నవంబర్ వరకు చాలా బాగుంటుందని చెప్పాలన్నమాట. అండ్ అదొకటి కాకుండాను జూపిటర్ కూడా 11th సంచారం ఈ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ మనకి జరుగుతూ ఉంది. సో అది కూడా మంచి సంచారమే. సో ఏదైనప్పటికీ వీళ్ళకి సక్సెస్ఫుల్ మంత్, అలాగే కొంతవరకు హ్యాపీ మంత్, అంటే వీళ్ళు అనుకున్న గోల్స్ సాధించే ఒక మంత్ కింద మనం చెప్పుకోవాలి. అలాగే మనం చూసాము అంటే కుటుంబ రీత్యా కూడా మంచి సూచనలు మనకి కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే సన్నిహితంగా ఉండడం, డిసగ్రిమెంట్స్ తగ్గడం, అందరూ ఏంటంటే కొంతవరకు అండర్స్టాండింగ్ నేచర్ పెరగడం అనేది మనకి కనిపిస్తోంది. ఉన్నాను లవ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ, ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవాలన్న వాళ్ళకి కానీ తప్పక ఏంటంటే ఒప్పించి చేసుకోవడం కానీ, అంటే పాజిటివ్గా ఉంది అది కూడాను. కొంతవరకు ఏంటంటే మనం చెప్పేది మ్యారేజ్ కానీ లేకపోతే పార్ట్నర్ రావడం కానీ కొంతవరకు పాజిటివ్గా ఉంది ఈ ఇయర్లో అనేది కనిపిస్తోంది. ఒకటి కాకుండా బిజినెస్ పీపుల్ కానీ, లేకపోతే ఇండివిజువల్ కన్సల్టెంట్స్ ఉంటారు, వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. ఎప్పటి నుంచి బాగుంటుంది అంటే తప్పక ఏప్రిల్ నుంచి వీళ్ళకి అక్టోబర్ వరకు చాలా బాగుంటుందనే చెప్పాలి. అంటే రాబడి వస్తుంది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది, స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేస్తే ఇంకా మంచిగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? వీళ్ళు కూడా తప్పక ఏంటంటే లక్ష్మీ గణపతి పూజలు కానీ, హోమాలు కానీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లక్ష్మీదేవిని నిత్యం కొలవండి, చాలా చాలా మంచిది. అదొకటి కాకుండాను గోవుకి ఎప్పుడు పూజ చేయమని చెప్తూ ఉంటాను. అదొకటి కాకుండా ఆహారం పెట్టడం, ఎస్పెషలీ ఆన్ ఫ్రైడేస్ ఆహారం పెట్టడం మంచిది.